అందరికీ నమస్కారం. 'శివలీల ఆరా' యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. శ్రీ పరమహంస యోగానంద గారి 'ఒక యోగి ఆత్మకథ' పుస్తకంలోని 12వ అధ్యాయం, గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలంలోని 2వ భాగం గురించి చదువుకుందాం. నేను ఆశ్రమంలో ఉన్న తొలినాళ్ళల్లో ఒకనాటి మధ్యాహ్నం శ్రీ యుక్తేశ్వర్ గారి కళ్ళు నా మీద నిలిచి గుచ్చిగుచ్చి చూస్తుండడం గమనించాను. "నువ్వు చాలా బక్కగా ఉన్నావు ముకుందా" ఆయన చేసిన వ్యాఖ్య నా మనస్సుకు గుచ్చుకుంది. గుంటలు పడ్డ నా కళ్ళు, ఆర్చుకుపోతున్న శరీరమూ నాకు నచ్చవు. కానీ అవి చాలా కాలంగా పీడిస్తున్న అజీర్ణ వ్యాధి వల్ల చిన్నప్పటినుంచి వెంటాడుతున్నాయి. ఎన్నో టానిక్ల సీసాలు మా ఇంట్లో నా గదిలో షెల్ఫు మీద అలాగే పడి ఉన్నాయి. వాటిలో ఒక్కటి కూడా నాకు సాయపడలేదు. అస్వస్థమైన శరీరంతో బతికి లాభమేమిటని విచారగ్రస్తున్నై నాలో నేను అప్పుడప్పుడు ప్రశ్నించుకునేవాణ్ణి. మందులకు పరిమితులున్నాయి. దివ్యమైన సృజనాత్మక ప్రాణశక్తికి అటువంటిది ఏదీ లేదు. ఇది నమ్ము, నువ్వు ఆరోగ్యంగా, బలంగా తయారవుతావు. గురుదేవుల మాటల మీద నాకు తక్షణమే విశ్వాసం కలిగింది. వాటిలోని సత్యాన్ని నా జీవితానికి వర్తింపజేసి విజయం సాధించగలనన్న నమ్మకం నాకు కలిగించాయి. మరొకరెవరో నాలో అంత గాఢమైన విశ్వాసం కలిగించలేదు. రోజురోజుకు నాకు బాగా ఆరోగ్యం, బలం పెరిగాయి. శ్రీ యుక్తేశ్వర్ గారి గుప్తమైన ఆశీస్సు ద్వారా 1-2 వారాల్లో అంతకుముందు ప్రయత్నించినప్పటికీ సాధించలేనంత బరువు పెరిగింది. నా ఉదర వ్యాధులు శాశ్వతంగా మటుమాయమయ్యాయి. ఆ తర్వాత మరికొన్ని సందర్భాల్లో మా గురుదేవులు మధుమేహం, మూర్ఛ, క్షయ, పక్షవాతం వంటి జబ్బులతో బాధపడే వాళ్లకు దివ్యశక్తితో నయం చేయడం కళ్ళారా చూసే భాగ్యం కలిగింది. చాలా ఏళ్ల కిందట నేను కూడా బరువు పెరగాలని తపించేవాణ్ణి. నన్ను నయం చేసిన కొన్నాళ్లకి గురువుగారు నాకు చెప్పారు. ఒకసారి తీవ్రంగా జబ్బు చేసి కోలుకుంటున్న సమయంలో లాహిరి మహాశయుల్ని దర్శించాను. "గురుదేవా, నాకు చాలా జబ్బుగా ఉంటుందండి. బరువు చాలా పౌండ్లు తగ్గిపోయాను. యుక్తేశ్వర్, నువ్వే జబ్బు తెచ్చుకున్నావన్న సంగతి కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు నువ్వు బక్కగా ఉన్నాననుకుంటున్నావు." నేను ఆశించిన దానికి చాలా విరుద్ధమైన సమాధానమిది. అయితే ఆ తరువాత మా గురుదేవులు ప్రోత్సాహకరంగా ఇలా అన్నారు: "చూద్దాం, రేపటికి నీకు తప్పనిసరిగా మెరుగనిపిస్తుందని నా విశ్వాసం." ఆయన నాకు రహస్యంగా నయం చేస్తున్నారన్న సంగతికి సూచనగా ఆయన మాటల్ని గ్రహించింది. గ్రహించడానికి సిద్ధంగా ఉన్న నా మనస్సు మర్నాడు పొద్దున ఆయన దర్శనానికి వెళ్ళి, "గురుదేవా, ఈరోజు ఒంట్లో బాగా మెరుగ్గా ఉందండి" అంటూ సంబరపడుతూ చెప్పాను. "నిజంగా ఈరోజు నీలో నువ్వే సత్తువ నింపుకున్నావు." "కాదు గురుదేవా, నాకు సాయం చేసిన వారు మీరు. కొన్ని వారాల తరువాత నాకు ఏమాత్రమైనా సత్తువ రావడం ఇదే మొదలు." "నిజమే, నీ జబ్బు చాలా తీవ్రంగానే ఉండేది. నీ శరీరం ఇంకా బలహీనంగానే ఉంది. అది రేపు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు?" ఆ బలహీనత మళ్ళీ వచ్చే అవకాశం ఉందన్న ఆలోచనే నాలో వణుకు, భయం పుట్టించింది. మర్నాడు పొద్దున ఈ శరీరాన్ని లాహిరి మహాశయుల ఇంటికి చేరవేయడమే అసాధ్యమనిపించింది. "గురుదేవా, మళ్ళీ జబ్బుగా ఉందండి." మా గురుదేవుల చూపు దూరావహంగా ఉంది. "అంటే మళ్ళీ జబ్బు తెచ్చుకున్నావన్నమాట." నాలో ఓర్పు నశించింది. "గురుదేవా, రోజురోజుకు మీరు నన్ను హేళన చేస్తూ వస్తున్నారని ఇప్పుడు గ్రహించాను. నేను చెప్పిన నిజమైన సంగతులు మీరెందుకు నమ్మరో అర్థం కావడం లేదు" అన్నాను. "నిన్ను మార్చి మార్చి ఒకసారి బలహీనంగానూ మరోసారి బలంగానూ చేస్తున్నవి నిజంగా నీ ఆలోచనలే." గురువుగారు నా వైపు ఆప్యాయంగా చూశారు. "నీ ఆరోగ్యం నీ అవచేతన మనస్సులో సాగే ఆలోచనల్ని ఖచ్చితంగా ఎలా అనుసరిస్తుందో నువ్వే చూశావు. ఆలోచన అనేది విద్యుత్లాగా, భూమ్యాకర్షణలాగానే ఒకానొక శక్తి. మానవుడి మనస్సు పరమేశ్వరుడి సర్వశక్తివంతమైన చైతన్యంలో ఒక విస్ఫులింగం. శక్తియుక్తమైన నీ మనస్సు అత్యంత గాఢంగా దేన్ని విశ్వసిస్తే అది జరిగి తీరుతుందని నీకు నిరూపించగలను." లాహిరి మహాశయులు వ్యర్థంగా ఏదీ మాట్లాడరని తెలిసి నేను అత్యంత శ్రద్ధాభక్తులతో, కృతజ్ఞతతో ఆయనతో ఇలా అన్నాను: "గురుదేవా, ఇప్పుడు నేను బాగా ఉన్నానని, నా వెనుకటి బరువు నాకు వచ్చిందని అనుకుంటే అవి కూడా జరుగుతాయా?" "అలాగే జరుగుతాయి, ఈ క్షణంలోనే," గురుదేవులు గంభీరంగా అన్నారు. ఆయన చూపు నా కళ్ళ మీదే కేంద్రీకరించి ఉంది. తక్షణమే నాలో బలమే కాకుండా బరువు కూడా పెరిగినట్లు అనిపించింది. లాహిరి మహాశయులు మౌనం వహించారు. మరికొన్ని గంటల సేపు ఆయన పాద సన్నిధిలో కూర్చొని మా అమ్మ ఉంటున్న ఇంటికి వెళ్ళాను.
నేను కాశీ వెళ్ళినప్పుడల్లా అక్కడే ఉంటుంటాను. నాయనా ఏమైందిరా నీకు? ఒంటికి నీరు పట్టి ఉబ్బిందా ఏమిటి? అంటూ అమ్మ తన కళ్ళను తాను నమ్మలేకపోయింది. నా ఒళ్ళు జబ్బు చేయక ముందు ఎంత నిండుగా దృఢంగా ఉండేదో ఇప్పుడు అలా ఉంది. నా బరువు తూచుకొని చూస్తే ఒక్క రోజులోనే 50 పౌండ్లు పెరిగిన సంగతి గమనించాను. అది ఎప్పటికీ అలానే ఉండిపోయింది. నా బక్కపలచటి శరీరాన్ని చూసిన స్నేహితులు, పరిచయస్తులు ఒక్కసారి తెల్లబోయారు. వాళ్ళలో కొందరు ఈ అలౌకిక ఘటన ఫలితంగా తమ జీవిత విధానాన్ని మార్చుకొని లాహిరి మహాశయులకు శిష్యులయ్యారు. బ్రహ్మజ్ఞులైన మా గురుదేవులు ఈ ప్రపంచం సృష్టికర్త ఘనీభూత స్వప్నం తప్ప మరేమీ కాదని ఎరుగుదురు. దివ్య స్వాప్నికుడైన పరమేశ్వరుడితో తమకున్న ఏకత్వం స్పృహలో ఉన్నందువల్ల ఆయన భౌతిక ప్రపంచపు స్వప్నాణువుల్ని తమ ఇచ్ఛానుసారంగా ప్రకటితం చేయడం కానీ, లుప్తం చేయడం కానీ, లేదా తాము కోరిన మార్పు ఏదైనా తీసుకురావడం కానీ చేయగలుగుతున్నారు. సృష్టి అంతా నియమబద్ధమైనది. విజ్ఞాన శాస్త్రవేత్తలు కనిపెట్టగల బాహ్య జగత్తులో పనిచేసే సూత్రాల్ని ప్రకృతి నియమాలు అని అంటున్నారు. కానీ గుప్తమైన ఆధ్యాత్మిక స్థాయిల్ని, గూఢమైన అంతశ్చేతనను పాలించే సూక్ష్మ నియమాలు కూడా ఉన్నాయి. ఈ సూత్రాలు యోగశాస్త్రం ద్వారానే తెలుసుకోగలిగినవి. పదార్థం నిజస్వభావం తెలుసుకోగలవాడు ఆత్మసాక్షాత్కారం పొందిన సద్గురువే కానీ భౌతిక శాస్త్రజ్ఞుడు కాడు. అటువంటి జ్ఞానం వల్ల క్రీస్తు ఒక సేవకుడికి తన శిష్యుడు తెగ్గోసిన చెవిని బాగుచేశాడు. మా గురువుగారు పవిత్ర గ్రంథాల్ని వ్యాఖ్యానించడంలో సాటిలేనివారు. నాకు అత్యంత సంతోషకరమైన జ్ఞాపకాలు అనేకం ఆయన ప్రసంగాలకు సంబంధించినవే. రత్నాలు పొదిగిన ఆభరణాల వంటి ఆయన ఆలోచనలు అశ్రద్ధ లేదా మూఢత్వం అనే బూడిదపాలు కాలేదు. నాలో కుదురు లేక శరీరంలో కొద్దిగా కదలిక కనిపించినా, కొద్దిగా పరధ్యానంగా ఉన్నా చాలు, మా గురుదేవుల వ్యాఖ్యానం తక్షణమే ఆగిపోయేది. నువ్విక్కడ లేవు అన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారు. ఒకనాటి మధ్యాహ్నం తాము చెబుతున్నది ఆపేసి ఆయన ఎప్పటిలాగానే నా మనోగతిని నిర్దాక్షిణ్యంగా గమనిస్తూ వస్తున్నారు. గురూజీ, నా స్వరంలో అభ్యంతరం ధ్వనించింది. నేను కదలలేదు, నా కనురెప్పలు ఆడలేదు. మీరు చెప్పిన ప్రతి మాట మళ్ళీ వినిపించగలను. అయినా పూర్తిగా నా దగ్గర లేవు. నువ్వు చెప్పిన అభ్యంతరం వల్ల నీ మనోవీధిలో నువ్వు 3 సంస్థల్ని సృష్టిస్తున్నావన్న సంగతి చెప్పక తప్పడం లేదు. ఒకటి సమతల ప్రదేశంలో వనస్థల ఆశ్రమం, ఇంకొకటి కొండ మీద, మరొకటి సముద్రపు ఒడ్డున. నిజానికి అస్పష్టంగా రూపొందిన ఆలోచనలు నా అవచేతన మనస్సులో లేకపోలేదు. క్షమాపణ వేడుకుంటున్నట్టుగా ఆయన వైపు చూశాను. అలవోకగా చేసే ఆలోచనల్ని కూడా ఆకలించుకుని గురువుగారి దగ్గర నేను చెయ్యగలిగేది ఏముంది? నువ్వు నాకా హక్కు ఇచ్చావు. నీకు సంపూర్ణమైన ఏకాగ్రత లేకపోతే నేను వ్యాఖ్యానిస్తున్న సూక్ష్మ సత్యాల్ని అవగాహన చేసుకోవడం కష్టం. అవసరమైతే తప్ప నేను ఇతరుల మనసుల్లోని ఏకాంతతకు భంగం కలిగించను. మనిషికి తన ఆలోచనల్లో రహస్యంగా సంచరించే సహజమైన హక్కు ఉంది. పిలువనిదే పరమేశ్వరుడు అందులోకి ప్రవేశించడు. నేను చొరబడ్డానికి సాహసించను. మీకు ఎప్పటికీ స్వాగతమే గురుదేవా. వాస్తుకళా సంబంధమైన నీ కలలు తరువాత ఫలిస్తాయిలే. ఇది అధ్యయనానికి సమయం. ఈ విధంగా మా గురుదేవులు సందర్భవశాత్తు నా జీవితం 3 ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయని తమకు తెలిసిన విషయం తమకు సహజమైన నిరాడంబర పద్ధతిలో వెల్లడించారు. కిశోరప్రాయం నుంచి నాకు వివిధ దృశ్యాల్లో 3 భవనాల ఆకృతులు స్పష్టంగా అవుపిస్తూ ఉండేవి. ఈ 3 దర్శనాలు శ్రీ యుక్తేశ్వర్ గారు సూచించిన వరుసలోనే భౌతిక రూపం ధరించాయి. మొదట రాంచీలో ఒక సమతల ప్రదేశంలో మగపిల్లల కోసం యోగ విద్యాలయం స్థాపించడం జరిగింది. తర్వాత లాస్ ఏంజలీస్లో ఒక కొండ మీద అమెరికా ప్రధాన కార్యాలయం నెలకొల్పడం జరిగింది. ఆ తరువాత కాలిఫోర్నియాలోని ఎన్సినీటస్లో పసిఫిక్ మహాసముద్రానికి ఎదురుగా ఆశ్రమం స్థాపించడం జరిగింది. పలానా సంఘటనలు జరుగుతాయని నేను జోస్యం చెబుతున్నాను అంటూ గురుదేవులు ఎన్నడూ డంబాలు పలకలేదు. అలా కాకుండా ఇది జరగవచ్చునేమో కదూ అంటూ సూచనలు చేసేవారు. ఆయన నిరాడంబర వాక్కు భవిష్యాన్ని జోస్యంగా చెప్పే శక్తిని మరుగుపరిచేది. అన్నదాన్ని వెనక్కి తీసుకోవడమన్నది లేదు. కొద్దిగా తెరమరుగుగా ఆయన చెప్పిన జోస్యాలు తప్పుగా ఎన్నడూ రుజువు కాలేదు. శ్రీ యుక్తేశ్వర్ గారు మితభాషులు.
వైఖరిలో యథార్థత ఉండేది. అస్పష్టత కానీ, కలలు కనే స్వభావం కానీ ఆయనలో ఏ కోశాన లేదు. ఆయన కాళ్ళు నేల మీదే నిలదొక్కుకొని ఉండేవి. ఆయన తల స్వర్గధామంలోనే కుదురుకొని ఉండేది. వ్యవహార దక్షులైన వాళ్ళు ఆయన ప్రశంసకు పాత్రులయ్యేవారు. సాధుత్వం అంటే మూగతనం కాదు, దివ్యానుభూతులు అశక్తుణ్ణి చేసేవేమీ కావు అంటారాయన. క్రియాశీలక సద్గుణాభివ్యక్తి తీక్షణమైన బుద్ధికి ప్రేరకమవుతుంది. మా గురుదేవులు అధిభౌతిక క్షేత్రాలని గురించి చర్చించడానికి విముఖులు. ఆయన ప్రశంసించే ఒకే ఒక అద్భుత ప్రభ పరిపూర్ణమైన సరళత్వం. సంభాషణ చేసేటప్పుడైనా ఆశ్చర్యం కలిగించే ప్రస్తావనలేవి రాకుండా చూసేవారు. పనిలో పనిగా ఆయన విలక్షణత స్వేచ్ఛగా అభివ్యక్తమయ్యేది. చాలామంది బోధకులు అలౌకిక ఘటనల గురించి మాట్లాడేవారే కానీ చేసి చూపించగలిగింది శూన్యం. శ్రీ యుక్తేశ్వర్ గారు సూక్ష్మ నియమాల గురించి చెప్పడం అరుదు, కానీ వాటి చేత తమ సంకల్పానుసారంగా రహస్యంగా పనిచేయించేవారు. ఆత్మసాక్షాత్కారం పొందినవారు ఆంతరిక ప్రేరణ పొందితే కానీ అలౌకిక అద్భుత చర్య ఏది చెయ్యడు అని వివరించారు గురుదేవులు. దేవుడు తన సృష్టి రహస్యాలు విచక్షణారహితంగా వెల్లడి కావాలని ఆశించడు. అలాగే ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తన స్వతంత్రేచ్ఛ మీద పరాధీనం చెయ్యరాని హక్కు ఉంది. ఏ సాధువు ఆ స్వాతంత్రానికి భంగం కలిగించడు. శ్రీ యుక్తేశ్వర్ గారిలో అలవాటుగా కనిపించే మౌనం ఆయన పొందిన గాఢమైన ఈశ్వరానుభూతుల వల్ల కలిగినది. ఆత్మసాక్షాత్కారం పొందని బోధకుల దినాలను ఆక్రమించుకొని దివ్యదర్శన సంబంధమైన అంతులేని ప్రసంగాలకు ఆయన వద్ద సమయం లేదు. హిందూ పవిత్ర గ్రంథాల్లో ఇలా చెప్తారు: మెరకనీటి వంటి మందబుద్ధుల్లో చిన్న చిన్న ఆలోచన చేపలే మహా సంక్షోభం కలిగిస్తాయి. మహాసముద్రాల వంటి మనసుల్లో దివ్య ప్రేరణల తిమింగలాలు ఏ సంచలనము కలిగించవు. మా గురుదేవుల నిరాడంబరత అనే ఆచ్ఛాదన కారణంగా ఆయన సమకాలీకుల్లో చాలా కొద్దిమందే ఆయనను మానవాతీతులుగా గుర్తించారు. తన జ్ఞానాన్ని మరుగుపరచలేనివాడు మూర్ఖుడు అన్న నానుడి పరమజ్ఞానులు శాంతమూర్తులైన మా గురుదేవులకు ఎన్నడూ వర్తించదు. శ్రీ యుక్తేశ్వర్ గారు తక్కిన వాళ్ళందరిలాగే మానవ మాతృలుగా జన్మించినప్పటికీ దేశకాలాలకు నియంత అయిన పరమేశ్వరుడితో తాదాత్మ్యం సాధించారు. నరుడు నారాయణుడు కావడానికి దాటరాని అడ్డంకి ఏదీ ఆయనకు ఔపించలేదు. మనిషిలో ఆధ్యాత్మిక సాహసికత లేకపోవడం తప్ప వేరే అడ్డంకి ఏదీ లేదని నేను క్రమంగా గ్రహించాను. శ్రీ యుక్తేశ్వర్ గారి పవిత్ర పాదస్పర్శ తగిలినప్పుడల్లా నా ఒళ్ళు పులకిస్తుండేది. గురువుతో భక్తిపూర్వకమైన స్పర్శ కలగడం వల్ల శిష్యుడు ఆధ్యాత్మిక ఆకర్షణ శక్తి పొందుతాడు. సూక్ష్మ విద్యుత్ ప్రవాహం ఒకటి జనిస్తుంది. భక్తుడి మెదడులో ఉండే అవాంఛనీయమైన అభ్యాస సంస్కారాలు విద్యుదాఘాతం పొందుతాయి. అతని ప్రాపంచిక ప్రవృత్తుల గాళ్ళు చెదిరి లాభకరమవుతాయి. కనీసం క్షణికంగానైనా మాయను కప్పి ఉన్న రహస్య ఆచ్ఛాదనం తొలగడం, పరమానందమనే వాస్తవిక తళుక్కుమనడం జరగవచ్చు. నేను భారతీయ పద్ధతిలో మా గురుదేవులకు ఎప్పుడు ప్రణామం చేసినా నా శరీరం అంతటా మోక్షప్రదమైన కాంతి ప్రసరించేది. లాహిరి మహాశయులు మౌనంగా ఉన్నప్పుడు లేదా ఖచ్చితంగా మతానికి సంబంధించిన విషయాలు ముచ్చటించేటప్పుడు కూడా వారు నాకు అనిర్వచనీయమైన జ్ఞాన ప్రసారం చేశారని తెలుసుకున్నాను అన్నారు గురువుగారు నాతో. ఆ విధంగానే శ్రీ యుక్తేశ్వర్ గారు నన్ను ప్రభావితుణ్ణి చేశారు. నేను దిగులుగా కానీ ఉదాసీనమైన మనస్సుతో కానీ ఆశ్రమంలోకి ప్రవేశిస్తే నా వైఖరి తెలియకుండానే మారిపోయేది. కేవలం మా గురుదేవుల దర్శనంతోనే ఉపశమనం కలిగించే ప్రశాంతత నాకు లభించింది. ఆయన సన్నిధిలో ఒకరోజు ఆనందంలో, శాంతిలో, అజ్ఞానంలో ఒక్కొక్క కొత్త అనుభవం కలుగుతుండేది. దురాశ వల్లనో, కోపం వల్లనో, మానవికమైన అనుబంధం వల్లనో భ్రాంతిలో పడ్డట్టుగాని, భావోద్రేకంతో ఉత్తేజితులై ఉన్నట్టుగాని ఆయన నాకెన్నడూ కనిపించలేదు. మాయ అనే చీకటి చప్పుడు చేయకుండా దగ్గరికి వస్తోంది. లోపలింటికి త్వరగా పోదాం పద. హెచ్చరికగా చెప్పే ఈ మాటలతో గురుదేవులు క్రియాయోగ సాధన చెయ్యవలసిన అవసరాన్ని తమ శిష్యులకు నిరంతరం గుర్తు చేసేవారు.
అప్పుడప్పుడు ఒక్కొక్క కొత్త విద్యార్థి యోగ సాధన చేయడానికి తనకున్న అర్హత విషయంలో సందేహాలు వెలిబుచ్చేవారు. గతాన్ని మర్చిపో అంటూ శ్రీ యుక్తేశ్వర్ గారు అతన్ని సముదాయించేవారు. మనుష్యులందరి గత జీవితాలు అనేక లజ్జాకర విషయాలతో మసిబారినవే. మనిషి దైవీ భావనలో దృఢంగా నెలకొనే వరకు మానవ ప్రవర్తనను ఎన్నటికీ నమ్మటానికి వీలులేదు. నువ్వు కనుక ఇప్పుడు ఆధ్యాత్మిక కృషి చేస్తున్నట్లయితే అంతకుముందు ప్రతీదీ మెరుగవుతుంది. ఆశ్రమంలో గురువుగారి దగ్గర చిన్న చిన్న శిష్యులు ఎప్పుడూ ఉంటుండేవారు. వాళ్ళు భౌతిక, ఆధ్యాత్మిక శిక్షణ, ఆయన యావజ్జీవితాసక్తి. ఆయన గతించడానికి కొద్ది కాలం ముందు కూడా 6 ఏళ్ల వయసుగల కుర్రవాళ్ళిద్దరినీ, 16 ఏళ్ల వయసుగల కుర్రవాణ్ణి ఒకణ్ణి ఆశ్రమానికి స్వీకరించారు. ఆయన వర్ధిలో ఉన్న వాళ్ళందరికీ జాగ్రత్తగా శిక్షణ ఇచ్చారు. ఈ విధంగా శిష్య, శాసన శబ్దాలు రెండింటికీ వ్యుత్పత్తిలో కాకుండా ఆచరణ రీత్యా కూడా పరస్పర సంబంధం ఏర్పరచడం జరిగింది. ఆశ్రమవాసులు గురుదేవులను అభిమానించేవారు, గౌరవించేవారు. ఒక్కసారి చిన్నగా చప్పట్లు చరిస్తే చాలు ఆత్రంగా వచ్చి ఆయన పక్కన నిలబడేవారు. ఆయన మనస్థితి గంభీరమై అంతర్ముఖులైనప్పుడు మాట్లాడడానికి ఎవరూ సాహసించేవారు కాదు. ఆయన నవ్వు ఉల్లాసంగా ధ్వనించినప్పుడు మాత్రం ఆయన తమ సొంతమే అన్నట్టు చూసేవారు పిల్లలు. శ్రీ యుక్తేశ్వర్ గారు తమ కోసం ఏదైనా పని చేసి పెట్టమని ఇంతవరకు ఇతరులని అడగడం అరుదు. ఏ శిష్యుడు చేసే సాయమైనా సంతోషంగా చేయకపోతే స్వీకరించేవారు కాదు. శిష్యులు ఎప్పుడైనా ఆయన బట్టలు ఉతికే అవకాశ భాగ్యాన్ని కనుక మరిచిపోతే గురుదేవులే స్వయంగా ఉతుక్కునేవారు. ఆయన మామూలుగా వేసుకునే బట్టలు సాంప్రదాయికంగా సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు. ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆయన యోగుల సాంప్రదాయాన్ని అనుసరించి పులి చర్మంతోనూ, జింక చర్మంతోనూ కుట్టిన తాళ్ళు లేని బూట్లు వేసుకునేవారు. శ్రీ యుక్తేశ్వర్ గారు ఇంగ్లీషు, ఫ్రెంచి, బెంగాలీ, హిందీ ధారాళంగా మాట్లాడేవారు. సంస్కృతంలో మంచి పరిజ్ఞానం ఉంది. ఇంగ్లీషు, సంస్కృతం నేర్చుకోవడానికి తాము నేర్పుగా రూపొందించిన కొన్ని సులభ పద్ధతులను చిన్న విద్యార్థులకు మంచి ఓపికగా నేర్పేవారు. గురుదేవులకు తమ శరీరం మీద ఆపేక్ష ఉండేది కాదు, కానీ దాని విషయంలో జాగ్రత్తగా ఉండేవారు. దేవుడు శారీరక, మానసిక స్వస్థల ద్వారానే సరిగా అభివ్యక్తమవుతాడని చెప్పేవారు. అతిగా ఉన్నవన్నీ నిరాకరించేవారు. దీర్ఘకాలం ఉపవాసం చేయదలిచిన ఒక శిష్యుని చూసి నవ్వుతూ మా గురుదేవులు కుక్కకి ఒక ఎముక వేయకూడదు అన్నారోసారి. శ్రీ యుక్తేశ్వర్ గారి ఆరోగ్యం అద్భుతంగా ఉండేది. ఆయనకు సుస్థి ఎన్నడూ చేయగా చూడలేదు. తమ శిష్యులు వైద్యుల్ని సంప్రదించవలసి వస్తే లౌకికాచారాన్ని మన్నించడం కోసం ఆయన వాళ్లకు అందుకు అనుమతి ఇచ్చేవారు. భౌతిక పదార్థానికి వర్తించే విధంగా దేవుడు ఏర్పరిచిన నియమాల ద్వారా వైద్యులు తాము చేసే వైద్యం సాగించాలి అనేవారాయన. అయితే మానసిక వైద్యానికి ఉన్న ఘనతను ప్రశంసిస్తూ ఆయన తరచుగా ఇలా అనేవారు: అన్నింటికన్నా గొప్పగా క్షాళన చేసేది జ్ఞానం. ఆయన శిష్యులకు ఇలా చెప్పారు: విశ్వాసఘాతకుడైన స్నేహితుడి లాంటిది శరీరం. దానికి ఇయ్యవలసినంత మట్టుకే ఇయ్యండి, అంతకు మించి వద్దు. కష్టం, సుఖం అనేవి అస్థిరమైనవి. ఈ ద్వంద్వాల ప్రాబల్యం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూనే వాటినన్నింటినీ నిబ్బరంగా ఓర్చుకోండి. జబ్బు, స్వస్థత కూడా ప్రవేశించే ద్వారం ఊహ. మీకు జబ్బుగా ఉన్నప్పుడైనా సరే జబ్బు అనే వాస్తవాన్ని నమ్మకండి. గుర్తింపు పొందని ఆ సందర్శకుడు పలాయనం చిత్తగిస్తాడు. మా గురువు గారి శిష్యుల్లో వైద్యులు చాలామంది ఉన్నారు. మానవ శరీర ధర్మశాస్త్రం చదివిన వాళ్ళు ఇంకా ముందుకు సాగి ఆత్మజ్ఞానాన్ని శోధించారు అని వాళ్లకు చెప్పేవారాయన. శరీర యంత్రానికి సరిగా వెనకాల సూక్ష్మమైన ఆధ్యాత్మిక తంత్రం ఒకటి దాక్కొని ఉంది.